ఒక పారిశుద్ధ కార్మికురాలు ఢిల్లీ పోయి తన గళాన్ని వినిపించబోతోంది. తన వాయిస్ని మన ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినబడేలా పాడబోతోంది ఈ జాన్ 26కి. అయితే ఏంటి అంటే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న నారాయణమ్మ తన తోటి కార్మికులను ఎంటర్టైన్ చేసే విధంగా, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అందరితో ఎట్లా ఎంటర్టైన్ చేస్తామో తను వాళ్ళ ఫ్రెండ్స్ని పాడుతూ ఆడుతూ పనిచేస్తూ ఇలా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ పాడుతున్న పాటనే ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళబోతోంది. మరి ఆ పాట, ఆ కార్మికురాలని మనం ఇప్పుడు కలుద్దామా? చలో. నమస్తే నారాయణమ్మ. అమ్మ నమస్తే అమ్మ. ఎట్లున్నారు? బాగున్నానమ్మా, మీరు బాగురా అమ్మ? బాగున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఢిల్లీ దాకా పోతున్నారట? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు తెలియకుండా వచ్చింది కదా. ఇప్పుడు మీరు పాట ఎప్పటి నుంచి పాడు స్టార్ట్ చేసిండ్రు? నేను చిన్నప్పటి నుంచి కోలాటం పాటలని, బతుకమ్మ పాటలు, ఈసురాయివి, మంగళారతులు అని, దంచే పాటలు, ఒడ్లు దంచేటివి ఇట్లా వాడుతుంటుంది పిల్లలం. పాడుకుంటా ఉంటే మా నాయన మంచి భారతము, రామాయణం, నాటకాలు నేర్పించేవాడు. పంతులు, పెద్ద పంతులు. ఏమో నాయన చేస్తుంటే అడిగి ఎంత ఓదుము, ఎప్పుడన్నా చూస్తే కొడతాడేమో అని చెప్పి నేను మా చిన్న బాబాయ్ మా నాయన పోయినాక చాలా సేపటికి పోదుము. వాళ్ళు మంచిగా మొదలు పెట్టి మంచి రసపట్టులు ఉన్నప్పుడు పోదుము. పోయి చూసి మళ్ళీ సప్పుడు కాకుండా వచ్చేది తెలియనట్టు. వచ్చినప్పుడు మళ్ళీ మా నాయన చూసేది, ఇంటికి వస్తే వచ్చినారు దొంగ పిల్లలు లేక వచ్చినారు అనేది. అవును అని భయం. బిడ్డ నాయన అంటే గౌరవం ఉంటది, తల్లి అంటే గౌరవం. ఇప్పుడు లేదు బిడ్డ, లేదు, ఇప్పుడు ఏది లేదు అస్సలు. ఆ మంచి మంచి భోజనం కూడా లేదు కొడుక. ఒడ్లు దంచుకొని తిందాం బిడ్డ, జొన్నలు ఇసురుకొని రొట్టె చేసుకుందాం, గట్క పోసుకుందాం. ఏం గట్క? సద్దల గట్క, సద్ద గట్క, జొన్న గట్క, కూరలు, ఆకుకూరలు, భూమి మీద కూరలు బాగా తిన్నాం బిడ్డ. మేము సల్ల పెరుగు ఇష్టపూర్తిగా తాగినాం. ఇప్పుడు ఆ సల్ల లేదు, ఆ పెరుగు లేదు, ఒకటిదే కెమికల్. ఎన్న అనేది మాకు ఇప్పుడు తెలియదు. అప్పుడు ఎన్న ముద్ద ఇంత ముద్దలు తీసి మాకు పెట్టు మా నాయనమ్మ, మా అమ్మ. ఇప్పుడు మీ దోస్తులు మస్తు అప్పుడు ఎంజాయ్ చేస్తుండేనా? మీరంతా పాడుకుంటా ఒక పాట పాడు, బతుకమ్మది. బతుకమ్మది వాడాలి. తెలంగాణ ఎవడు ఆడుతుండు బిడ్డ, డీజెల్ పెట్టుకుని ఎవరు ఆడుతుండ్రు బతుకమ్మ. అందుకే నువ్వు గుర్తు చెయ్యాల. నేను బతుకమ్మ మంచిగా ఆడింది. రామనే శ్రీరామ వియ్యాల, రామ రామానంది వియ్యాలో, రాగమెత్త రాజు వియ్యాలో, రామ ఓ రామ వియ్యాలో, అయోధ్య రామ వియ్యాల, శ్రీరామ జయ రామ వియ్యాలో, శ్రీ సీతారామ వియ్యాలో. ఇప్పుడు ఢిల్లీ దాకా వచ్చింది ఓకే. ఫస్ట్ ఇప్పుడు నువ్వు పాటలు మంచిగా వాడుతున్నావు అని చెప్పి అంతకు ముందు ఓలి చెప్పిండ్రు. అంతకు ముందు నాకు మా నాయన చెప్పుడు, నేను గురుబోధ తీసుకున్నా. గురుభక్తురాలను నేను. మంచి తారకము, సాంఖ్య, తారక, మనస్క, పరిపూర్ణ బోధ బిడ్డ మాది. మా గురువు గారు జై సద్గురునాథ ప్రభు మహారాజుకు, అచల గురు మాతాజీ శీలం సూర్యకాంతం అంబ సమేత అచల గురుజీ వెంకట దాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజ యోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఇప్పుడు ఎప్పుడైనా సినిమాలో పాడే అవకాశం ఏమైనా వచ్చిందా? అంటే ఇప్పుడు ఈ మధ్య దగ్గర గానీ అవకాశం వచ్చిన సినిమా పాటలు రాబట్టి నాకు సంగీతం రాదు, చదివే రాదు. సంగీతం ఏం చేస్తుంది? సంగీతం మీ గొంతులు ఉన్నది. ఇప్పుడు సరస్వతి తాండవిస్తున్నది ఉంది కానీ నాకు తెలియదు కదా. ఇది వాడాలి, వాళ్ళు స్వరాల మీద, వాళ్ళు గమకాల మీద వాడిస్తారు. నాకు రాదు కదా బిడ్డ. సారీ గా మా పాదా నీ సా నీ దా పా మా గా రీ సా అని వాళ్ళు అంటారు. ఎంత మంచిగా వాడినవు. రాదు కొడుక. ఎంత మంచిగా. ఒక పాట మన బుచ్చన్న సారోళ్ళే, పిరెడ్డి సారోళ్ళు మైకుటి భక్తి బతుకమ్మ పాట చేసిరు వాళ్ళు. పాపం కనకవ్వ, నాగమ్మ, అది ఊషక్కని ఆమె పాడదామని ప్రయత్నం చేసిరు కానీ ఫస్ట్ వాళ్ళకు మరి నాకు ఇచ్చిరు బిడ్డ ఆ పాట. రవీంద్ర భారత్ లో వాడినావు కదా? వచ్చిన నేను వచ్చినవా తల్లి? నేను చూసిన. సంతోషం అమ్మ. పువ్వుల
పూలవనమున పూషిన బ్రహ్మము పూలవనమున పూషిన బ్రహ్మము గౌరీదేవిగా పుడమికి చేరెను గౌరీదేవిగా పుడమికి చేరెను ఎర్రని కుంకుమ తీసుకురారే ఎర్రని కుంకుమ తీసుకురారే తీరు తీరులా పూలను పేర్చరే ధూపాదీపము హారతీయరే. ఇది నాకు చాలా ఇచ్చిన సంతోషమైన పాటలు వింటుంటేనే అమ్మమ్మ నానమ్మలతో కూర్చున్నంత ఫీల్ వస్తున్నది. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఏడా అన్ని డిచ్చుం డిచ్చుం పాటలే. అవును బిడ్డ, అవును ఇప్పుడు బిడ్డ, మీ ఆడతోళ్ళు గొంతుతో లేరు వింటుంటే బిడ్డ. అప్పుడు సీతమ్మ శ్రీరాములు సిలికరెక్క పూలో శ్రీదూదమాడంగా సిలికరెక్క పూలో ఆడుతాడు తొచ్చ సిలికరెక్క పూలో అది మాయలేడి సిలికరెక్క పూలో మాయలేడే కాని సిలికరెక్క పూలో మడివెంత సక్కాన సిలికరెక్క పూలో కోర జీవమే కాని సిలికరెక్క పూలో కొమ్మెంత సక్కాన సిలికరెక్క పూలో దాని చూడు రఘురామ సిలికరెక్క పూలో దాని చూడవయ్య సిలికరెక్క పూలో దాని ఏమి చూతూనే సిలికరెక్క పూలో అది మాయలేడి సిలికరెక్క పూలో మాయలేడే కాని సిలికరెక్క పూలో మడివెంత సక్కాన సిలికరెక్క పూల దాని చంపి దాని తోలు సిలికరెక్క పూలో రవికే కావాలే సిలికరెక్క పూలో వజ్రాలు దాపిన సిలికరెక్క పూలో రవికేలున్నాయి సిలికరెక్క పూలో ఒట్టి తోలుకు సీత సిలికరెక్క పూలో ఏల బమిసినావే సిలికరెక్క పూలో ముచ్చాలు దాపిన సిలికరెక్క పూలో రవికేలున్నాయి సిలికరెక్క పూలు మురికి తోలుకు సీత సిలికరెక్క పూలో ఏల బమిసినావే సిలికరెక్క పూలో రత్నాలు దాపిన సిలికరెక్క పూలో రవికేలున్నాయి సిలికరెక్క పూలో రంగు తోలుకు సీత సిలికరెక్క పూలో ఏల బమిసినావే సిలికరెక్క పూలో. ఇవి పాడుతుంటే బిడ్డ ఒడవదు. సూపర్. ఇప్పుడు రోజంతా వాడినా పాడిపించుకోబుద్ధి అవుతున్నది. కానీ మీకు ఓపిక ఉండాలి కదా. నాకు ఓపిక అంటే ఉంటది, మరి ఏం పని చేస్తాం కొడుక, ఏం గొంతే కదా నాలిక, భగవంతుడు ఇచ్చిండు టోను. ఈ పలుకు అందరికి లేదు. లేదు 84 లక్షల జీవోపాధుల యందు మానవ జన్మకే ఇచ్చిండు బిడ్డ. ఏదైనా మాట్లాడుతుందా? ఇక్కడ పిల్లి వచ్చింది, అది మాట్లాడుతుందా? మాట్లాడేది దాని సైగతో వెళ్ళిపోతుంది అది. అందుకు 84 లక్షల జీవోపాధులలో మానవునికి ఇచ్చిండు బిడ్డ ఈ టోను. ఎట్లా అంటే ఎట్లా వచ్చినావు? ఇప్పుడు హైదరాబాద్ వచ్చే ఎన్ని రోజులైంది? మేము 35 సంవత్సరాలు బిడ్డ. మేము ఒడ్రోళ్ళం, మేము బావులు దొవ్వేది, అన్ని చేసేది. ఒడ్డరి పని, లేవల పని, మట్టి పని, బావుల పని, తెట్టెలు కట్టేది, రాతి గోడలు పెట్టేది, ఇండ్లు కట్టేది, మట్టి గోడలు అన్ని చేసేది. ఇక ఇప్పుడు ఇక మా ఆయన పోయినాక నాకు మా అమ్మ పెట్టింది బిడ్డ. బతకలేదు బిడ్డ, ఈ పని చేయకుంటే నీ పిల్లలు చదువుకోవాలంటే కావాలి, ఇళ్ళకాలం భజన చేస్తే పూజ చేస్తే అన్నం రావాలి బిడ్డ, అన్నం కావాలి కదమ్మా, నీకు అన్నం ఉంటేనే నీ పిల్లలు బతారు, నీ దేహం ఉంటది అని మా ఆయన ఉండగా చాలా సుఖపెట్టింది. ఎంతమంది పిల్లలు? నాకు ఒక్క బిడ్డ. చదువుకున్నారా? ఇప్పుడు పెద్దోళ్ళు బిడ్డ, పెద్దోళ్ళు పెళ్లిలేని వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. మనవరాలు పెళ్లి కూడా అయింది. మనవరాలు పెళ్ళంట అయింది. ఇప్పుడు వీడికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది అంటున్నావు. ఫస్ట్ 35 సంవత్సరాలు దాటిపోయింది. ఇదే పని అప్పుడు కూడా? అప్పుడు 35 ఏళ్ళ కింద నేను చేయలే బిడ్డ. ఇది చేయబట్టి 22 ఏళ్ళు మా అమ్మ పెట్టింది. మీ అమ్మ పెట్టించింది. మా అమ్మ చేసేది. మా అమ్మ నేను కలిసి 3 సంవత్సరాలు చేసినాము. తర్వాత ఇక మా అమ్మ ఊపుకుంది, చేత కాదని మా తమ్ముడు వద్దన్నాడు. ఇక నేనైతే కంటిన్యూ చేస్తున్నా బిడ్డ ఈ పని. నేను పేపర్లో వేసింది నిజమేనా? నీకు 60 సంవత్సరాలా? అరే ఎంత గట్టిగా ఉన్నావు. అమ్మో ఎందుకు తల్లి గట్లంటావు? నిజమే మరి, అప్పటి ఫుడ్డే మరి నీకు ఇప్పుడు ఇంత శాతిస్తున్నది. మరి లేకపోతే ఇంత గట్టిగా పని చేస్తావా? నేను గట్టిగా ఏం లేని బిడ్డ, నాకు మోకాల నొప్పులు ఈ ఏజ్లు ఉంటాయి, అది కామన్ బిడ్డ. మోకాల నొప్పులు మామూలుగా లేవు. ఎడమ కాలు అయితే అస్సలు కూర్చుంటే లేవరాదు, కష్టం. ఇప్పుడు ఎప్పటిదాకా పని చేస్తారు? నేను 11 గంటల దాకా చేస్తా. ఇంకా పోతా ఇంట్లో చాయ్ తాగుతా, అందుకే ఊస్తాయి. టిఫిన్ ఇస్తారు, మంచి చపాతీలు ఇస్తారు, మంచి చాయ్ వస్తారు, నాకు నచ్చినట్టు వస్తారు. మంచిగా లేకుంటే నేను తాగా, నాకు వద్దంట. అంతే ఉండాలి మరి. పోస్తే మంచిదే లేకుంటే లేదు. నేను భక్తురాలమ్మా, నేను ఇష్టం వచ్చినట్టు వస్తే తాగనంట. మంచిగా చేసి పోస్తారమ్మా. నాకు ఇంటే 4
చాలా మంచోళ్ళు బిడ్డ. సార్ కూడా నిర్మలతోటి మాట్లాడిండు సార్, 6 టీవీ తోటి 16 మాట్లాడింది. ఈ సార్ పెద్ద సార్ మాట్లాడిండు, అక్కడ ఉన్న పెద్ద సార్ అందరూ చాలా మంచిది అని చెప్పారు. చాలా మంచిగా చూస్తారు బిడ్డ నన్ను. మార్వాడి సార్లు షేట్లు అంతా, డ్రైవర్లు గాని, వాచ్మెన్లు గాని, పని పోయేటోళ్ళు గాని, పిల్లలు అంతా ఆడపిల్లలు పలకరిస్తారు. తినవా అమ్మ, చాదైనవా అమ్మ, నాష్ట చేసినవా అని అడుగుతారు. అంటే ఈ రోడ్లనే ఉడతావేమో ఇక. ఇదే ఇదే ఈ అవతల గల్లి, ఈ గల్లి, అడ్డం గల్లి, 4 గల్లీలు ఉడుస్తా. మరి ఇప్పుడు ఢిల్లీలో పాట పాడాలా అని చెప్పి అన్నారు. ఫస్ట్ వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. పేపర్ కి అదే వచ్చింది కొడుక, పేపర్ పేపర్ కి వచ్చింది. టీవీలలో వచ్చినాక చెన్నూరు ఎమ్మెల్యే ఆ సార్ వచ్చి నారాయణమ్మకు కర్మచారి జాతీయ అవార్డు వచ్చింది అని ఆయన పాపం నేను పోయేదాకా అని ఉన్నాడు బిడ్డ. ఆదివారం నాడు పనికి వచ్చిన ఇక సార్ మా బస్తీకి వచ్చి ఫిలిం నగర్ వచ్చి ఆనే ఉన్నాడు, కరెంట్ ఆఫీస్ కాడ జ్ఞాని జయసింగ్ నగర్ లా ఆనే ఉండి ఆడ పార్టీ నాయకులు ఉండరు ఆడ ఉండి ఇక నాకు సన్మానం చేసి మళ్ళా మా పార్టీ నాయకుల దాంట్లో నాకు తమ్ముడు స్నేహితుడు లెక్క దండు లక్ష్మణ్ అని చాలా మంచి పిల్లగాడు. ఆయన ఉండి అక్క నువ్వు రాయడును అని బండ్లు వేసుకొని వచ్చి నా కోసం చాలా తిరిగి తీసుకొని పోయి ఆయన సన్మానం చేసి నాకు తెలియజేసి, అది కూడా V6 లో వచ్చింది వచ్చింది కొంత జరసేపు వచ్చి చాలా మంచిగా చూసిరు బిడ్డ నన్ను. నేను మా జిహెచ్ఎంసి చాలా చూసింది, జిహెచ్ఎంసి చూసి గుర్తించి నాకు సన్మానం చేసి మళ్ళీ పోలీస్ చేయాలి. పోలీసు వాళ్ళు 1000 మంది పోలీసు వాళ్ళు బిడ్డ. సద్దల బతుకమ్మ రోజు రవీంద్ర భారతి ముందర ఆఫీస్ ఉంది కదా పెద్దది, ఆ ఆఫీస్ కాడ అసెంబ్లీ పక్కకు ఆ ఆఫీస్ కాడ 1000 మందిని సద్దల బతుకమ్మ వేర్చి ఇంతింతలో బతుకమ్మలు ఆడేవాళ్ళు ఆడతామంటే మేడాలు ఏం ఆడతారు బిడ్డ, డిస్కో డాన్స్ చేసిర్రు డీజేలు పెట్టి. బతుకమ్మ పాట చెప్పుదురానేమో పెద్ద సార్ అంజన్ కుమార్ సార్ పిలిచిండు. ఇక నేను చెప్పుదా అంటే నా పాట వాళ్ళకి ఏం అంతలేదు, ఎవరి పని అల్లది చేసుకుని ఇక సార్ సుధరాయిస్తుంది. కొట్టుడు పాటలు వంగాలి లేవాలంటే వాళ్ళతోటి కాలే కాకుంటే ఇక వాళ్ళకి వదిలిపెట్టి నేను సార్లతో మాట్లాడాను. 3 సార్లతోటి, ఒక పెద్ద కుమార్ సార్, ఇంకా ఆయన తర్వాత ఇంకొక ఆయన తర్వాత ఇంకొక 3 కమిషనర్లే మాట్లాడి నాకు మంచి సన్మానం చేసి సంతోష పెట్టి పంపించారు. ఇట్లా ఇంత గుర్తింపు వచ్చింది, ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు? సంతోషంగా ఉంది బిడ్డ. సాలి జన్మకు అనుకున్నారా ఇట్లా? అనుకోలేదు, నేను అనుకోలేదమ్మా. ఏదో టైం పాస్ పోయేది దేశం అంతా తిరిగేది పూజకు పోతే. పూజకు పోయినాడే పున్నమ నాడు పూజ, భజన పోయినాడే ఆరన్నాడు భజన ఉండే. కానీ నా గురువు వాక్యం ఇంత దేశం అంతా ఇటరని నాకు తెలియకుండా వచ్చింది బిడ్డ. ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉంది. మాది బింపెల్లి గడ్డే శాఖ, శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ అది బృహద్వశిష్ట సిద్ధాంతం అచల గురు సాంప్రదాయం శివరామ దీక్షితం అచల పరిపూర్ణ బోధ బిడ్డ మాది. విశాఖపట్నం మా కేంద్రం, మా బింపెల్లి గడ్డే శాఖ మాది. మరి మాది ఇక్కడనేమో సంస్థాన నారాయణపురం దగ్గర, సౌటుపల్ల దగ్గర సంస్థాన నారాయణపురం శివరామ దీక్షితుల వారిది. ఇక ఆ తర్వాత వాళ్ళ గురువు గారు పండరిపురం శ్రీధర స్వాముల వారని ఆయనది. ఇట్లా వంశ పరంపర బోధ బిడ్డ, గురు బోధ. ఇది ఒక్కరితోటి వచ్చేది కాదు, ఎవరో తెలుసుకునేది. నేనే దేవుణ్ణి అనేది కాదు. నేనే దేవుణ్ణి అనాలంటే గురువు గారి దగ్గర అంత శిక్షణ పొందాలి, అంత జ్ఞానం తెలుసుకోవాలి. గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఒక సేవ చేసి ఆ కీలు తెలుసుకుంటే గొప్పగా దేవుడైతాడు. ఏ ఊరు మా గురువు గారిదా? మీది మాది రంగారెడ్డి జిల్లా, మన యాచారం మండలం మాలు గ్రామం. మా గురువు గారిది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శ్రీరాములపల్లి గ్రామం మా గురువు గారిది. వాళ్ళ గురువు గారిది మంచిర్యాల, వాళ్ళ గురువు గారిది శివకోడిపాలెం తూర్పు గోదావరి జిల్లా. ఇక అవతల నుంచి అక్కడి నుంచి శ్రీకాకుళం అని, ఇక అక్కడి నుంచి విశాఖపట్నం కేంద్రం, బింపెల్లి గడ్డే శాఖ. పెద్ద పెద్ద గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నా బిడ్డ. మా గురువు దగ్గర గురువు బోధ, మా గురువు దగ్గర వాళ్ళ గురువు గారు నాకు చాలా ఇష్టపడతారు. నన్ను మీరెంత ప్రేమ చేస్తారో, ఈ మా వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారో, గురువులలో ఇంకా అపారమైన ప్రేమ. నారాయణమ్మ అంటే నేను వాళ్ళకొక పండు లెక్క. ఫైనల్ ఒక పాట వాడు మా కోసం. పాట అంటే చాలా వాడినా. నీకేం పాట కావాలి? రాముంది కావాలా, నీకు నచ్చింది? ఇప్పుడు అయోధ్య నడుస్తున్నాయి కాబట్టి అయోధ్య వాడాలన్నా. లక్ష్మేనా నేనేమి సేతు, నా లక్ష్మి నిన్నడు కనులా చూతునో, లక్ష్మేనా నేనేమి సేతు, నా లక్ష్మి నిన్నడు కనులా చూతునో, లక్ష్మేనా నేనేమి సేతు. అయ్యా ఈ లక్ష్మి ఈ యొక్క జానకి లేదు తమ్ముడా,
నిన్నేం చేస్తావు తమ్ముడా, నా మీద భూమిక నీకెంతో బుద్ధి చెప్పుచునుండే. అయ్యా ఆ భూమిక నీకెంతో బుద్ధి చెప్తునుండే కదరా తమ్ముడా. లక్ష్మణ సీత లేదురా, లక్ష్మణ చిన్నవాయ పరుణశాల. సీత లేదురా లక్ష్మణ చిన్నవాయ పరుణశాల. సీత లేని పరుణశాల చిన్నవాయ తమ్ముడా. సీత లేదురా లక్ష్మణ చిన్నవాయ పరుణశాల. సూపర్ సూపర్. ఎంత మంచి పాటలు పాడుతున్నావో, నీకు దండమమ్మా. మంచి పాటలు పాడుతున్నావు. ఇంకా మంచి గుర్తింపు రావాలి నీకు. ఇప్పుడు సినిమాలలో వాళ్ళు ఎట్లా ఫేమస్ అయినరో నువ్వు అట్లా ఫేమస్ కావాలా. మిమ్మల్ని ఫేమస్ చేసే బాధ్యత మాది, మీడియా ద్వారా. అంతే ఇక. ఇంత అయింది కూడా మీడియా వాళ్ళే చేసారు బిడ్డ. మనం గలీలు ఉన్న వాళ్ళం, ఏడేం జరిగేది మాకేం తెలుసు బిడ్డ. గలీలుగా ఈ దుమ్ముల ఈ పని చేసుకుంటా ఇంత పొరలాడతాం ఆ దుమ్ముల. అయినా గాని ఇక ఆ భగవంతుని అనుగ్రహం దొరికింది కాబట్టి అతనికి దయ వస్తే అరక్షణమే బిడ్డ. అతనికి గురుమూర్తికి దయ వస్తే అరక్షణంలోనే గుర్తింపు దొరకొచ్చు. ఆ యొక్క జ్ఞానం అనేది ఉత్పత్తి కావచ్చు అరక్షణంలా. అవును. అయితే నమస్కారం అమ్మా. తల్లి నీకు కూడా బిడ్డ. నేను థ్యాంక్ యూ అనలేను బిడ్డ, ధన్యవాదాలు తల్లి. నీకు కూడా కొడుక. చాలా చెప్పా ఎవరో ఏమో తెలియనట్టే కూర్చుండా. నీకోసమే నేను కూర్చున్నావు అన్న. అట్లనా, నాకు ఎవరో అనుకున్న బిడ్డ, నాకు తెలియదు. అమ్మ నారాయణ అమ్మని ఇప్పుడు ఢిల్లీ దాకా పంపించిండ్రు. ఇప్పుడు ఆమెకు ఒక గుర్తింపు రావాలా. ఈ ఎంత పని చేసినా ఇప్పుడు ఈ ఏజ్ పనిచేసే ఏజ్ కాదు, అయినా పని చేస్తూ ఇంత మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈమె ఎందరికి ఇప్పుడు ఇళ్లలో కూర్చున్న మన అవ్వలందరికీ ఈమె ఇన్స్పిరేషన్. ఈ పని చేసుకుంటూ అలాగే పాటలు పాడడం అనేది అదొక పెద్ద కళ, అదొక అదృష్టం అనుకోవాలి. ఆ అదృష్టం ఇప్పుడు నారాయణమ్మకి కలిగింది. ఇప్పుడు చూద్దాం అమ్మ పని చేసుకుంటది. భజన దప్పని గాని మరణ కాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల గ్రహంపుగా వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు గపవాదపై చెంబు గప్పగా భ్రమచేత గంపముద్భము ఎంది కష్టపడుచు నా జింహతో నిన్ను నారాయణయనుచు పిలతునో శ్రమ చేత పిలువలేనో. నాటికిప్పుడ చేతు నీ నామ భజన తలిచెదను చెవులను వినవయ్య ధైర్యంబుగన్. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై.